మారుతున్న సమీకరణాలు ఆధిపత్య పోరుతో గూడూరు పాలిటిక్స్ని ఆసక్తి రేపుతూనే ఉంది. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్న వైసీపీకి నియోజకవర్గ సమన్వయకర్త మార్పు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. మేరుగా మురళీధర్ స్థానంలో గురువయ్యకు బాధ్యతలు అప్పగించడం గూడూరు వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ మార్పు వెనుక కారణమేంటి? స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న వ్యూహమా, లేక నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల ఫలితమా? మురళీధర్ మార్పుపై క్యాడర్లో అసంతృప్తి ఉందనే చర్చ ఒకవైపు, కొత్త సమన్వయకర్తగా గురువయ్య రాకతో కొత్త ఉత్సాహం వస్తుందని మరోవైపు ఆయన వర్గం చెబుతోంది. గూడూరు వైసీపీలో నెలకొన్న తాజా పరిణామాలు, తెర వెనుక రాజకీయ లెక్కలు, నాయకత్వ మార్పు ప్రభావం ఏంటి? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఇది రిజర్వ్డ్ సెగ్మెంట్ అయినప్పటికీ దశాబ్దాలుగా కీలక రాజకీయ కుటుంబాల ప్రభావం కనిపించిన ప్రాంతం. ఒకప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపరెడ్డి కుటుంబాల రాజకీయ ముద్ర ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అంతర్గత పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. 2014-2019 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన గూడూరు 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపింది. ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన వైసీపీకి ఇప్పుడు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మార్పు కొత్త చర్చకు దారితీసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గూడూరు నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి నాయకత్వ అంశం తెరపైకొచ్చింది. గత 3 సార్వత్రిక ఎన్నికల్లో 3 వేరువేరు ముఖాలు వైసీపీ తరఫున బరిలో నిలిచాయి. స్థిరమైన స్థానిక నాయకత్వం లేకపోవడం వల్ల క్యాడర్లో అయోమయం ఏర్పడుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, అలాగే నల్లపరెడ్డి కుటుంబానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి వంటి నేతలకు గూడూరు ప్రాంతంలో ఇప్పటికీ రాజకీయ సంబంధాలు ఉన్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మేరుగా మురళీధర్ను తప్పించి గురవయ్యకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడం వైసీపీ శ్రేణుల్లో చర్చకు కారణమైంది. మురళీధర్ పార్టీకి విధేయుడిగా, సంస్థాగతంగా పనిచేసిన నాయకుడిగా తన మద్దతుదారుల వద్ద గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలు ఇన్ఛార్జి మార్పుకు కారణాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు గురవయ్యకు స్థానిక నాయకుడిగా ఉన్న గుర్తింపు కలిసొచ్చే అంశమని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఎంపీపీ స్థాయి నుంచి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టడం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే మార్పు నిర్ణయంపై కొంతమంది వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని పునరాలోచించుకోకుంటే రోడ్లపైకి వచ్చి బహిరంగ నిరసన తెలియజేస్తామని నేతలకు డెడ్ లైన్ పెట్టిందట గూడూరు క్యాడర్. అయితే మేరుగా మురళీ వర్గం ఇలా ఉంటే గురవయ్య పాశం కాంపౌండ్లలో మాత్రం పండగ వాతావరణం నెలకొందట. 2014 నుండి 2024 వరకు గూడూరు నియోజకవర్గం దశాబ్ద కాలంగా పాశం సునీల్ కుమార్ ఏకనాయకత్వంలో తిరుగులేని శక్తిగా ముందుకు సాగుతుందట. గురవయ్య తమకు పోటీనే కాదని సైకిల్ బ్యాచ్ సంబరాల్లో మునిగిపోయిందట. ఇక ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లిన వారిపై కూడా అధిష్టానం దృష్టి పెట్టిందట. ఆ క్రమంలోనే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం 2019 నాటి సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా పొలిటికల్ మైలేజీ రాని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసి అంగబలం, ఆర్థిక బలం ఉన్నవారికి బాధ్యతల్ని అప్పగిస్తున్నారట. 2019లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది వైసీపీ. గూడూరు వైసీపీలో అసలు సవాల్ ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారన్నది మాత్రమే కాదు, నాయకత్వం చుట్టూ అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లగలిగే సమన్వయకర్త వస్తుందా? సమన్వయకర్త ఎవరు అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. స్థానికత అంశం గురవయ్యకు కలిసొస్తుందా, లేక ఇప్పటికే ఉన్న వర్గ సమీకరణాలు మరోసారి ప్రభావాన్ని చూపుతాయా? పార్టీ క్యాడర్ అసంతృప్తిని అధిష్టానం ఎలా చక్కదిద్దుతుంది? ఇవన్నీ గూడూరు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే అంశాలుగా మారాయి.